హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన బిగ్ బాస్ సీజన్ 8 సంబంధించి థరోలీ రెగ్యులర్గా మనం వీడియోస్ చేసి పెట్టుకుంటున్నాం. దానికి ఇంతకు ముందు కన్నా కొంచెం ఆదరణ పెరిగినందుకు ముందుగా ఆదరణ పెంచిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ సో మచ్. అయితే బిగ్ బాస్ వీకెండ్ వచ్చేసింది. 82 రోజులు, 83, 84 రోజులు అంటే హార్డ్లీ ఇంకా 12, 13, 14, 15 అంటే 4 వారాలే ఉంది. అంటే 15th ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాప్ 5 ఆర్ 6 ఆర్ 4 మ్యాక్సిమం. ఎందుకంటే అన్లిమిటెడ్ అని చెప్తూనే 8 పడుకోబెడితే ఇన్ఫినిటీ సింబల్ అన్లిమిటెడ్. సో అన్ని ట్విస్ట్లు, ట్రిప్లు, రకరకాలుగా బిగ్ బాస్ గేమ్ ఆడబోతున్నాడు. ఎట్లా ఆడించిపోతున్నాడంటే వ్యూవర్షిప్ పెరగాలి, కాంట్రవర్సీలు రావాలి, వీడి మీద వాడికి బురద చల్లుకోవాలి, ఇట్లా అన్ని రకాలుగా చేసే ప్రయత్నం అయితే బిగ్ బాస్ చేస్తున్నాడు. మధ్యలో కొంచెం డల్ అయింది. ఏదైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు వచ్చారో వాళ్ళతో కొంచెం హుషారుగా వాళ్ళది. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళే ఎలిమినేట్ అవుతున్నారు. వీళ్ళు ఎందుకు ఎలిమినేట్ అవ్వట్లేదు? గ్రూపిజంతో ఆడి వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారా, లేదా ఎస్ఎంఎస్లు రావట్లేదు వీళ్ళకి ఆదరణ తగ్గింది అని చెప్పి బిగ్ బాస్ గేమ్ ఆడుతున్నాడా? సంవాట్ బిగ్ బాస్ కూడా గేమ్ ఆడుతున్నాడు. ఎందుకంటే అవినాష్కి ఎంత ఇమేజ్ ఉన్నప్పుడు అవినాష్కి తక్కువ ఓట్లు వచ్చాయి అనడం ఏంటి? అవినాష్ ఎవరితో పెద్దగా ఇదేం పెట్టుకోవట్లేదు, అలాగని ఊరిక యారగంటకి వెళ్ళట్లేదు, యాటిట్యూడ్ చూపించట్లేదు. గత 4-5 వారాల నుంచి ప్రేరణ, యష్మి, పృథ్వీ ఎవరో ఎలిమినేట్ అవుతారని వైల్డ్ కార్డుని వచ్చిన వాళ్ళు పంపించేస్తున్నాడు ఏంటి బిగ్ బాస్? అంటే అభయ్ నవీన్ ఫస్ట్లో బయాస్ బిగ్ బాస్ అన్నందు ఇది క్లియర్, అంతే కదా. ఆటల్లో తొండి గేమ్ ఆడేసి వాళ్ళకి ఎలా చేయడం ఎంతవరకు కరెక్ట్? నిన్న వాటర్ గేమ్లో ఇలా తీసుకెళ్తున్న పృథ్వీ తోసేయడం, ఆ చూసి విష్ణు తోసేయడం, నాకు పృథ్వీ ఫస్ట్ ప్రయారిటీ అనడం ఏంటిది? గేమ్లో లవ్ బర్డ్స్ ఏంటి, ప్రయారిటీ బర్డ్స్ ఏంటి, ఇంప్రెషన్స్ ఏంటి, ఇవన్నీ ఏంటి? చూసే వాళ్ళకి ఎలా వెళ్తుంది? అయినప్పటికీ నేను అలా ఏం లేదు. నేను రోహిణి అదే మాట ఉంది, ముందు నిఖిల్ ట్రై చేసా, వర్కౌట్ అవ్వకపోతే పృథ్వీ ట్రై చేస్తున్నాను. అంటే వెళ్ళిన 3 నెలలు 2 నెలలు ఖాళీగా ఉండలేరా? సేమ్ విశ్వక్సేన్ కూడా అదే అన్నారు కదా, పృథ్వీ ఎంజాయ్ చేస్తున్నావు బయట లోపల అన్నట్టుగా. దాని అర్థం ఏంటి? మరి అదే రోహిణి అంటే కౌంటర్ వేస్తారు, విశ్వక్సేన్ లాంటి హీరో వచ్చి అంటే ఏమనలేరా? ఏం ఇంకా వదిలేండి. సో ఇట్లా గ్రూపిజం గేమ్ ఆడుతున్నాను. మొన్న వైల్డ్ కార్డ్ ఎవరైతే ఎగ్జిట్ అయిపోయారో వాళ్ళు వచ్చి కేవలం ఎగ్జిస్ట్ ఉన్న వాళ్ళకే వేయడం. అంటే బిగ్ బాస్ చిన్న మన మైండ్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, బట్ తెలిసిపోతుంది. ఎందుకంటే ఓన్లీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న వాళ్ళకే వేస్తే ఈసారి వాళ్ళే ఎలిమినేట్ అవుతారు అన్నట్టుగా అంటాం. ఈ మధ్యకాలంలో నేను ఒక 2-3 రివ్యూస్ రాసే వాళ్ళు చూశాను. వాళ్ళు గౌతమ్ ఎలిమినేట్ అవుతాడని చెప్తున్నారు. గౌతమ్ అసలు నామినేషన్స్లో లేడే, ఎలిమినేట్ ఎందుకు అవుతాడు? అంటే మీకేం లీడ్ ఉంది? మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నారు? గౌతమ్ ఆల్రెడీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన గౌతమ్, అవినాష్, రోహిణి, తేజ, వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ లేవు. ఎవరు నామినేషన్లో లేరు కాబట్టి మరి ఎలా చెప్తారు? మొన్న పెద్ద ఆయన చెప్తున్నాడు, పేరు అనవసరం, గౌతమ్ కూడా ఉన్నాడబ్బా అని. మ్యాక్సిమం పృథ్వీ, యష్మిల్లో ఇద్దరులో ఎవరో ఒకరు అవ్వాలి. మేబీ మధ్యలో సారీ ఆదిత్య గారు, గంగవలాగా ఎవరెవరైతే మధ్యలో వెళ్ళి ఏదో ఒక నొప్పి, పెయిన్, బాగాలేదు అది ఇది అని చెప్పి ఎలిమినేట్ చేశారు, ఇవి కూడా ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇంకా 4 వారాలే ఉంది కాబట్టి లాస్ట్ వారం వరకు టాప్ 5ని మిగల్చాలి. అంటే 12, 13, 14, 15 అవుతుందో క్లోజ్. సో ఈ 3 వారాల్లో ఇద్దరిద్దరిని పంపించినా కూడా ఇంకా 6 ఇద్దరిని పంపించి 4 ఉంటారు. మేబీ ఒక వారం ఇద్దరు, ఇంకొక వారం ఒకరు పంపితే టాప్ 5 మిగులుతారు. ఈ 10 మందిలో కూడా. సో గత వారం ఎలిమినేషన్ లేదు కాబట్టి ఈ వారం మధ్యలో అవ్వచ్చు, లేదా ఈ వీకెండ్లోనే ఇద్దరు ఎలిమినేట్ అవ్వచ్చు. కింగ్ నాగార్జున కూడా బిగ్ బాస్ స్క్రిప్టు, బనిజాయ్ స్క్రిప్టు, స్టార్ మా స్క్రిప్ట్ ప్రకారమే నడుచుకుంటారు. సో గౌతమ్ కూడా అదే చెప్పాడు, గ్రూపిజం ఆడుతున్నారని చెప్తే పృథ్వీ రైజ్ అయిపోయి మీదకు వచ్చేస్తున్నాడు, వేలు చూపు మాట్లాడుతున్నాడు, అంటే కొట్టేద్దానికి వచ్చేసేలా మాట్లాడుతున్నాడు. అది అంత యారగంటగా యాటిట్యూడ్ చూపించినా ఆయనకు ఓట్లు ఎక్కువ వస్తున్నాయా? అవినాష్ జబర్దస్త్ ఆర్టిస్ట్ అయ్యింది, అంత నేమ్ ఉన్నప్పుడు కూడా ఆయనకు తక్కువ వస్తున్నాయా? ఇది కొంచెం సొల్లులా లేదు. సో క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం మీద 12, 13, 14 వారాల్లో 2-2-1గా వెళ్ళిపోతే టాప్ 5 మిగులుతారు. టాప్ 5లో ఖచ్చితంగా ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చే వాళ్ళు ఇద్దరైతే డ్యామ్ షూర్గా ఉంటారు. ఇంకా వాళ్ళలో ఎవరు ఉంటారన్నది నిఖిల్ పేరు అందరూ కన్ఫర్మ్గా చేసి చెప్తున్నారు. నిఖిల్ కూడా
నేను బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏదైతే ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ వచ్చారో వాళ్ళందరూ నామినేషన్ వేయడం. సోనియా అయితే పాతవన్నీ కక్షగా పెట్టుకొని వేసినట్టు అనిపించింది. మణికంఠ కూడా అలాగే వేసినట్టు అనిపించింది. సో నిఖిల్ ఫీల్ అయిపోయి నన్ను పంపించండి బిగ్ బాస్ ముందు అనడం, తర్వాత లేదు నేను ఆడతానంటాం. అఫ్ కోర్స్ ఆయన ప్రమేయం లేకపోయినా యష్మి వల్ల అయ్యింది, అంతా బాగుంది. నిఖిల్ మీద పోట్రే బాగా అవుతుందన్న టైంలో యష్మి వెళ్ళిపోయి నాదే తప్పు అనుకొని ఏడ్ చేయడం, సారీ చెప్పి ఇవన్నీ అయిపోయాయి కాబట్టి నిఖిల్ సేఫ్. మరలా యష్మి డౌన్. ఇకపోతే నబీల్ షేర్ అంటున్నారు కానీ కాంట్రవర్సీకి పోడు, పెద్దగా అడుగు చేయడు, ఎవరితో గుసగుసలు పెట్టడు. బిగ్ బాస్ కావాల్సింది అదే కదా నబీల్. బిగ్ బాస్ కావాల్సింది గుసగుసలు. అక్కడ గేమ్ ఆడాలి, ఇక్కడ బయట గేమ్ ఆడాలి, వెళ్ళి హక్ చేసుకోవాలి, ఇంకో అలా చేయడం సూపర్ అనాలి, వెనక్కి వచ్చి వాడు అలా చేశాడు అని చెప్పి గుసగుసలు పెడితే కెమెరా నీ మీద పెడతాడు, నిన్నే ఎక్కువగా చూపిస్తాడు. అందుకే నబీల్ హౌస్లో ఎక్కువగా కనబడట్లేదు. బబ్బర్ షేరు, వరంగల్ షేరు ఇవన్నీ కాదు. అంటే ఒక విధంగా ఆయనకి రాజకీయాలు తెలియట్లేదు, తెలియపోవడం మైనస్. పర్ఫెక్ట్ రాజకీయాలు తెలుసున్న ఎవరో తెలుసా? నిఖిల్. చాలా టాలెంటెడ్. మీకు ఆ పోడు అర్థమవుతుంది. అంటే అట్లా పెర్ఫామ్ కూడా చేస్తున్నాడు. ఓకే, వాళ్ళు లక్కీగా అవి కూడా గెలిచేశాడు కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళినా హక్ చేసి తీసుకోవడం. ఇటు ఆ వైల్డ్ కార్డ్ ఇంటి వాళ్ళతో అన్ని ఆదరించేస్తున్నాడు, వాళ్ళతో డిస్కషన్ పెడుతున్నాడు, వీళ్ళతో మాట్లాడుతున్నాడు, అలా కాదు అంటున్నాడు. ఎటు తిరిగినా మళ్ళీ పృథ్వీకి ఫేవర్గా ఉంటున్నాడు. నిన్న ఇసుక వేసుకున్నప్పుడు కానీ మిగతా అన్ని గేముల్లో కానీ మరి ఎంత జరిగి స్పోర్టివ్గా ఉండే పృథ్వీ అంత ఏడు చేయాలి ఎందుకు? ఆఖరికి నిఖిల్ తెలివిగా రోహిణిని హక్ చేసుకొని చీఫ్ కంటెంటెంట్ అయ్యావు, సూపర్ అనడం మెచ్చుకుంటే పృథ్వీ ఎందుకు రాలేదు? అటువంటి వానికి ఓట్లు వేస్తున్నారా? సో ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అయితే పృథ్వీ యష్మి డ్యామ్ షూర్గా అవ్వాలి. థర్డ్ ఆప్షన్లో ప్రేరణ. అంతేగాని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళు ఎవరు ఎలిమినేట్ అవ్వకూడదు. అయితే భీమరే ఏంటి ఇలా చేశాడు అనిపించేలా అనిపించి నచ్చకపోవచ్చు, మ్యాక్సిమం చేయకపోవచ్చు. ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వీళ్ళకన్నా కొంచెం నేమ్ ఫేమ్ ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి ప్రేక్షకులారా SMS చేయండి, ఓటింగ్ చేయండి, మిస్డ్ కాల్ ఇవ్వండి. అంతేగాని యారగంటగా యాటిట్యూడ్ చూపించి ఆడవాళ్ళ మీద గెలిచిన వాళ్ళని బలవంతంగా ఇంకొకరి పార్ట్నర్షిప్ తీసుకొని తోసేసిన వాళ్ళని మీరు ఎంటర్టైన్ చేయకండి అయ్యా ప్లీజ్. స్పోర్టివ్ కదా, ఎందుకు అంత వెక్కి చేశాడు ఆయన? కాబట్టి ఒకసారి అంటే నేను పర్సనల్ ఒపీనియన్ కాదు, బయట చాయ్ పాయింట్ దగ్గర ఆఫీసుల్లో ఉన్న నలుగురు గుమికూడినప్పుడు మాట్లాడుతున్న డిస్కషన్స్ మీద ముందు పెడుతున్నా. నా అభిప్రాయం పెట్టట్లే. ఏదో గెస్ట్లుగా వచ్చిన వాళ్ళు వీకెండ్లో కింగ్ నాగార్జున అంటున్నప్పుడు నీకు అమ్మాయిల ఫాలోయింగ్ ఉంది, నీకు గెడ్డం వేసామంటే అమ్మాయిల ఫాలోయింగ్ వచ్చేస్తుందా? మరి నిఖిల్కి ఇంకా ఫాలోయింగ్ ఉంది, మేసాల గడ్డలు తీసి మరి యాక్ట్ చేశాడుగా. అది కదా స్పోర్టివ్నెస్ అంటే. సో ప్రేక్షకులారా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇంకా 4 వారాలు ఉంది, అంటే ఎండ్ కార్డుకి 4 వారాలు ఉంది కాబట్టి ఇంకా 10 మంది ఉన్నారు కాబట్టి చీఫ్ లాస్ట్లో 5 టాప్ 5 ఉంటారు కాబట్టి మిగతా 5 2-2-1, 1-2-2 లేదంటే 6 టాప్ ఉంచి 2-2గా మార్చి లేదా 2-1-1గా ఎలిమినేట్ చేసి వారాల్లో 6 టాప్ 6గా పెడతారు చూడాలి. సో మొత్తం మీద ఎలిమినేషన్ అయితే వీళ్ళు ఫిక్స్. వీళ్ళు కాకుండా మరలా గేమ్ మార్చి వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మీద బిగ్ బాస్ పెడితే మాత్రం బిగ్ బాస్ ఆదరణ తగ్గుతుంది. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ కాదు, ఎందుకంటే నేను మొదట బిగ్ బాస్ చూసేవాడిని కాదు, లాస్ట్ 2 సీజన్స్ నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు క్లీన్గా అర్థమైంది చెప్తున్నాను. మీకు నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్, లైక్ లాంటివి చేయొద్దు. ముందు చూడండి వీడియో, ఓకే? ఆదరిస్తారని కోరుకుంటున్నాను.